హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. హలో అని ఎందుకంటానంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి హలో అన్న హాయ్ అన్న ఇష్టం కదా, అందుకని చెప్పి అలా అంటున్నాను. అందరూ ఏంటి అందరికీ నమస్కారం అంటే పెద్దలకి చిన్నపిల్లలకి అందరికీ నమస్కారం అనే చెప్పాలా అని చెప్పి ఒక చిన్న ఐడియా వచ్చిందండి. అందుకని చెప్పేసి ఈరోజు నుంచి హలో అండి అని చెప్తున్నాను. అంతేనండి, పిల్లలందరికీ కూడా హాయ్ అండి. ఇక ఇదేంటి ఈరోజు బోటి పులుసు అండి. ఈ బోటి పులుసుని ఎలా తయారు చేసేయాలో చూపిస్తానండి. మా అత్తగారు చక్కగా నీట్గా క్లీన్ చేసిన బోటి అండి ఇది. ఆవిడైతే చూసారా, ఒక బ్రష్ పెట్టి ఒక రిన్ సోప్ ఇచ్చి తోమేమంటే తోమేస్తారండి, అంత తెల్లగా చేసేస్తారు. మా వారైతే దాంట్లో ఉన్న రసం అంతా పోతుంది, తీసేయి అంటూ ఉంటారండి ఒక పక్క నుంచి. అయితే ఇంకోండి ఇక నీట్గా ఇలా క్లీన్ అయితే చేసేసారు. ఇక ఈ బోటి వచ్చేసరికి మాకు హైదరాబాద్లో సంచి అండి, గల్ల బోటి అని రెండు కలిపి ఇలా ఇస్తారు. ఇక దీంతో పాటు మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, షార్ట్లో దబ్బ అని లివర్ అని అవి కూడా సెట్తో కలిపి ఇస్తారండి. ఇది ఇలా కలిపేసి మాకు ఒక 450-500 అలా ఉంటుందండి మొత్తం కలిపి. ఒక్కొక్కసారి పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి రేట్లు అనుకోండి. అందులోనూ మాకు లేత మటన్ అయితే దొరుకుతుందండి. మా వారైతే స్పెషల్గా ఒక ప్లేస్కి వెళ్ళి తీసుకొస్తారు. అది ఎక్కడైతే చాలా బాగుంటుందండి. ఇక ఈరోజు దీనికి కావాల్సినవి ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, చింతపండు అయితే ముందే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇక పులుసు కాబట్టి చింతపండు గుజ్జు అయితే వేస్తున్నానండి ఇందులోను. ఇక ముందుగా అయితే చక్కగా నూనె వేడెక్కిన తర్వాత ఇందులో నూనె అయితే చాలా తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే బోటీలో చాలా వరకు కొవ్వు ఉంటుంది కాబట్టి ఆ ఫ్యాట్ అనేది కరిగి మళ్ళీ పైకి తెట్టులా తేలుతుందండి. కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఈ నాన్ వెజ్ కర్రీలో మాత్రం చూసి తగ్గించి వేసుకోవడం మంచిదండి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇందులోనే కాసింత ఉప్పు, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్టు అన్నీ చక్కగా 1 by 1 వేసుకొని డైరెక్ట్గా మనం ఏదైతే బోటి క్లీన్ చేసి పెట్టుకున్నామో ఆ బోటిని ఇందులో వేసేస్తారండి. ఇది అత్తయ్య చేసే పద్ధతి. కానీ ఒక్కొక్కరు ఏంటంటే ఆ బోటి నుంచి వచ్చే కొంచెం స్మెల్ అనేది ఇష్టపడరు. కాబట్టి ఆ స్మెల్ పోవడానికి ఏంటంటే మనం నీట్గా క్లీన్ చేసుకున్న బోటీలో కాసింత ఇలా పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం లైట్గా వేసేసి కొంచెం వాటర్ పోసి పొయ్యి మీద పెడితే ఒక 2 పొంగులు వచ్చే వరకు చక్కగా మరిగిన తర్వాత ఆ వాటర్ని డ్రైన్ చేసేసి ఆ మిగిలిన ఆ బోటీ ఏదైతే ఉంటుందో ఆ బోటీని ఇలా కర్రీగా చేసుకుంటారండి. కానీ అత్తయ్య గారు ఎప్పుడు కూడా ఇలాగే వండుతారండి. కానీ మా వారికి అయితే చాలా ఇష్టం, అందుకని చెప్పి నేను కూడా ఇంక ఇలాగే వండుతానండి ఎప్పుడు కూడా బోటీని. ఇందులోనే మనకు ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వచ్చేస్తుందండి. చూడండి, చక్కగా మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉంచేసామంటే వాటర్ అంతా అలా మనం ఏదో నీళ్లు పోసినట్టు వచ్చేసింది కదండి, అలా వస్తుంది. ఈ వాటర్ కూడా కాసింత ఉడికే వరకు ఉంచుకొని ఇక అందులో కాసింత ఇంకుతుంది అనేటప్పుడు కారం సరిపడా వేసేసుకొని మూత పెట్టేసుకుంటే ఆ కారం, ఉప్పు అన్నీ కూడా చక్కగా మసాలాలన్నీ బోటీకి పట్టి బోటి ఒక 80% చక్కగా ఇందులోనే ఉడికిపోతుందండి. ఇక ఉడికిన తర్వాత అప్పుడు మనం ఇందులో చింతపండు గుజ్జు ఏదైతే ఉంటుందో ఆ చింతపండు గుజ్జుని ఇందులో వేసుకుంటే అప్పుడు ఆ ముక్కకి పులుపు అనేది చక్కగా పట్టి 100% మనకి ముక్క అనేది తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇక ఇదండి అత్తయ్య చేసే పద్ధతి. ఇక అలాగే నేను ఎప్పుడు వండుతూ ఉంటాను. ఇందులోనే మనకి ఈ చింతపండు గుజ్జు బదులుగా ఇలా ఉడికిన తర్వాత బోటీ వేసుకోవాలండి. బోటీ గోంగూర అంటాం కదా, ఆ బోటీ గోంగూర అనేటప్పుడు ఈ పులుసు అవాయిడ్ చేసి ఆ గోంగూర ఏదైతే ఉంటుందో దాన్ని ముందుగానే కాసింత పొయ్యి మీద కొంచెం ఆయిల్ వేసి లైట్గా వేయిస్తే మగ్గిపోతుంది కదా, ఆ మగ్గిన దాన్ని తీసుకొచ్చేసి ఇందులో వేసేస్తే మనకి బోటీ గోంగూర కూడా రెడీ అయిపోతుంది. ఇక ఇదండి పులుసు అయితే చక్కగా ఇలా మరిగింది కదా. ఇప్పుడు ఇందులో గరం మసాలా బదులుగా కాస్త అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎలాగా వేసాం కదా, ఇందులో కొంచెం ధనియాల పొడి, తర్వాత కొంచెం మెంతులు, జీలకర్ర పొడి అండి. అదైతే కంపల్సరీ ఈ పులుసు కూరల్లో పడాల్సింది. ఇక అది మాత్రమే వేస్తామండి. అత్తయ్య ఎక్కువ గరం మసాలా అయితే వేయరు. ఇక పైన కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు సన్న మంట మీద మగ్గిందంటే పులుసు మనకి కావాల్సిన రీతిగా పలచగా, అంటే కొంతమంది పలచగా ఇష్టపడతారు, కొంతమంది చిక్కగా ఇష్టపడతారు. దాన్ని బట్టి దింపుకుంటే సరిపోతుందండి. బోటీ పులుసు మేము ఎలా పెట్టుకుంటామనే వీడియోని అయితే మీకైతే షేర్ చేశాను కదా. వీడియో నచ్చిందండి, మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. అందరూ ఇలాగే పెడతారు, కొంచెం అటు ఇటుగా మసాలాలని ఏవైనా కొంచెం ప్రాసెస్ అనేది కొంచెం తేడా ఉంటుంది, అంతేనండి. ఇంకోటి చిక్కగా ఎంత బాగుందో చూసారా. మనకు చేపల పులుసులాగే ఈ బోటీ పులుసు కూడా అసలు ఉండే కొద్దీ టేస్ట్ పెరుగుతూనే ఉంటుందండి. 2 రోజులకి అలా కూడా ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అప్పటి వరకు ఉండదు అనుకోండి బోటీ పులుసు. ఉంటానండి, మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను.